ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు మనకు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ విందాము. నిశ్చింత చక్రవర్తిగా ఎప్పుడు అవుతారు? నిశ్చింత చక్రవర్తిగా ఎప్పుడు అవుతారు? నిశ్చింత చక్రవర్తి అవ్వాలంటే ప్రతి కర్మ బాబా చేయిస్తున్నారు అనే స్మృతిలో ఉండాలి. నిశ్చింత చక్రవర్తిగా కావాలి అంటే ప్రతి కర్మ బాబా చేయిస్తున్నారు, నేను చేస్తున్నాను, నేను నిమిత్తులను, చేసేది చేయించేది శివబాబా అనే స్మృతిలో ఉండాలి. అప్పుడు మనకు ఎటువంటి చింతలు అనేటివి ఉండవు. నెక్స్ట్ది ఎన్ని రకాల పరీక్షలు మనం దాటాలి? ఎన్ని రకాల పరీక్షలు మనము దాటాలి? స్వయం యొక్క సంస్కారాలతో పరీక్ష, వ్యర్థ సంస్కారాలతో పరీక్ష, ఏదో ఒక శక్తి లోపంగా ఉన్న కారణంగా పరీక్ష, అందరి సంస్కారాలు కలుపుకునే పరీక్ష. ఇలా ఈ చిన్న చిన్న పరీక్షల్లో కూడా అలజడిగా ఉన్నారా లేక అచంచలంగా ఉన్నారా? బేహద్ పరీక్ష అంటే అనాది తత్వాల ద్వారా పరీక్ష, బేహద్ విశ్వం యొక్క అలజడుల ద్వారా పరీక్ష, బేహద్ వాతావరణం ద్వారా పరీక్ష, బేహద్ సృష్టి యొక్క తమో ప్రధాన అశుద్ధ వాయుమండలం ద్వారా పరీక్ష. ఇలా బేహద్ పేపర్ తీసుకోవడానికి ముందు స్వయం యొక్క బ్రాహ్మణ పరివారం ద్వారా, బ్రాహ్మణుల సంస్కారాల ద్వారా వచ్చే పరీక్షలను ఎదుర్కోవాలి అని బాబా చెప్తున్నారు. ఎన్ని రకాల పరీక్షలు అంటే స్వయం యొక్క సంస్కారాలతో పరీక్ష, 63 జన్మల సంస్కారాల యొక్క పరీక్ష. మన 63 జన్మలు, మరి మన 63 జన్మల సంస్కారాల పరీక్ష, వ్యర్థ సంస్కారాలతో పరీక్ష. మరి ఈ జన్మలో వ్యర్థ సంస్కారాలు, దానితో ఒక పరీక్ష, ఏదో ఒక శక్తి లోపంగా ఉన్న కారణంగా పరీక్ష. మనము రోజు యోగం చేస్తున్నాము, అతిశక్తులు మనకు ప్రాప్తిస్తాయి, కానీ ఏదో ఒక శక్తి మనలో లోపంగా ఉంది. దాని ద్వారా మనము లోపంగా ఉన్న కారణంగా మనం పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనలో శక్తి లోపంగా ఉంది కాబట్టి అందరి సంస్కారాలు కలుపుకునే పరీక్ష. ప్రతి ఒక్కరి సంస్కారాలు మనలో కలుపుకోవాలి, అదొక పరీక్ష. ఇలా చిన్న చిన్న పరీక్షల్లో కూడా అలజడిగా ఉన్నారా లేక అచంచలంగా ఉన్నారా? ఎప్పుడు కూడా మన స్థితి అనేది అచంచలంగా ఉండాలి అని బాబా చెప్తున్నారు. బేహద్ పరీక్ష అంటే అనాది తత్వాల ద్వారా పరీక్ష, తత్వాలు, పంచతత్వాల ద్వారా పరీక్ష, విశ్వం యొక్క అలజడుల ద్వారా పరీక్ష. అలజడులు అవుతుంటాయి, తుఫాన్లు వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి పరీక్ష. ఇవన్నిటిని మనం ఎదుర్కోవాలి. అశుద్ధ వాయుమండలం యొక్క పరీక్ష, బయట యొక్క అశుద్ధ వాయుమండలం ఉంది, దాని యొక్క పరీక్ష. మనం ఇలా అన్ని పరీక్షలు పాస్ అయితే ఇవన్నీ మనం పరీక్షలు దాటాలి అని బాబా చెప్తున్నారు. ఏ స్థితిని విశ్వ కళ్యాణకారి స్థితి అంటారు? ఏ స్థితిని విశ్వ కళ్యాణకారి స్థితి అని అంటారు? ఎంతెంత చివరి స్థితి లేక కర్మాతీత స్థితి సమీపానికి వస్తూ ఉంటుందో అంత శబ్దానికి అతీతంగా శాంతి స్వరూప స్థితి ఎక్కువ ప్రియమనిపిస్తుంది. శాంతి స్వరూప స్థితి మనకు ఎక్కువగా ప్రియమనిపిస్తుంది. మరి కర్మాతీత స్థితి అనేది చివరిలో ఏర్పడుతుంది. కర్మ చేస్తాం కానీ దాని యొక్క ప్రభావం అనేది మనపై పడదు, మన మనసుపై పడదు. దాన్ని కర్మాతీత స్థితి అని అంటారు. శాంతి స్వరూప స్థితి ఎక్కువగా మనకు ప్రియమనిపిస్తుంది. శబ్దానికి అతీతంగా మనకు ఎక్కువ శాంతి స్వరూపంగా ఉండాలని అనిపిస్తుంది. ఈ స్థితిలో సదా అతీంద్రియ సుఖం అనుభూతి అవుతుంది. ఈ స్థితిలో మనకి ఏమవుతుంది? సదా అతీంద్రియ సుఖము అనుభూతి అవుతుంది. అంటే ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియాలకు అతీతమైనది ఏమిటిది? ప్రేమ, ఆనందము, శక్తి, ధైర్యము, సుఖము, శాంతి, ఆనందము, ఇవన్నీ. ఈ అతీంద్రియ సుఖము యొక్క స్థితి ద్వారా అనేక మంది ఆత్మలు సహజంగానే ఆహ్వానించగలరు. ఈ అతీంద్రియ సుఖాన్ని మనం ఎప్పుడైతే మనం అనుభవిస్తామో, మనం ఆ స్థితిలో ఉంటామో, మనల్ని చూసి ఇతర ఆత్మలందరూ దానికి సహజంగానే ఆహ్వానిస్తారు. ఈ శక్తిశాలి స్థితియే విశ్వ కళ్యాణకారి స్థితి అని పిలువబడుతుంది. ఈ శక్తిశాలి స్థితి ఏంటిది? అతీంద్రియ సుఖాన్ని అనుభవించే స్థితి.
ఈ స్థితి ద్వారానే విశ్వ కళ్యాణకారి స్థితి అని మనకు పిలువబడుతుంది అని బాబా చెప్తున్నారు. ఎంతెంత చివరి స్థితి కర్మాతీత స్థితి సమీపానికి వస్తుందో అంత మనకు శాంతి స్థితి అనేది అనుభూతి అవుతుంది అని బాబా చెప్తున్నారు. మరి అచ్చా ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను కర్మాతీత ఆత్మను. ఈరోజు సమానం వచ్చేసి నేను కర్మాతీత ఆత్మను. ఇది 10 సార్లు రాయాలి, రోజంతా మననం చేయాలి, ఈ స్థితిలో ఉండాలి ఈరోజంతా. ఓం శాంతి.